వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బ్రిటన్ల ముందుగా హెడ్లైన్స్. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం. నాంపల్లి అహ్మద్ నగర్లో ఫుట్పాత్పై ఉన్న షాపులను తొలగిస్తున్న జీహెచ్ఎంసీ అధికారులు. పోలీసులను పరిగెత్తించి దాడి చేసిన బీహార్ కార్మికులు. ఏకంగా టికెట్ కౌంటర్లోనే మద్యం తాగిన సిబ్బంది. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మానాలలో ఉద్రిక్తత. ఇక వివరాల్లోకి వెళ్తే, హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడానికి కావాల్సిన భవన సముదాయాల ఏర్పాటుకు గాను ప్రతిభ స్కూల్, ఎస్వీఎస్ వొకేషనల్ కాలేజీ భవనాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి. కర్నూలు రాష్ట్ర ప్రభుత్వం గంజాయి మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నిర్మూలనే లక్ష్యంగా తాజా ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కర్నూలు డీఎస్పీ జె బాబు ప్రసాద్ మీడియా సమావేశంలో తెలిపారు. రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్టాండ్లు, పార్సల్ కార్యాలయాలు మొదలైన కీలక ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు జరిగాయన్నారు. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం లింగలగన్పూర్ మండలంలోని పలు గ్రామాల లబ్ధిదారులకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి చెక్కులను పంపిణీ చేశారు. 67 కళ్యాణలక్ష్మి పథకం చెక్కులు, 11,00,000 విలువైన ఆర్థిక సహాయం చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడారు. ఇంకా మనకు 45 చెక్స్ అంటే శాంక్షన్ అయి ఆర్డీ ఆఫీస్ నుంచి మనకు శాతరూపాయల చెక్కులు ఈరోజు 67 మనం పంపిణీ చేస్తున్నాం సార్. లింగాల గన్పూర్కు 8, నెల్లూట్ల 10, కల్లెం మండలంలో మొత్తం ఇప్పటి వరకు కళ్యాణ లక్ష్మి
షాదీ ముబారక్ పథకం కింద 1863 మంది లబ్ధిదారులకు మనకు చెక్కులు కూడా పంపించడం జరిగింది సార్. వీటి విలువ ఉంది సార్. అలాగే ఈ ఆర్థిక సంవత్సరంలో మనకు అంటే ఏప్రిల్ నుంచి మొదలు పెట్టుకుంటే సార్ మొత్తం మనకు లింగాలగూడెం మండలంలో 100 ప్రజల ఆశీర్వాదంతో నేను ఎమ్మెల్యేగా గెలిచి దాదాపుగా 22 మాసాలు. ఈ 22 మాసాలలో ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని, నియోజకవర్గ సమస్యలపైన అభివృద్ధి కార్యక్రమాలపైన ఎప్పటికప్పుడు వినతి పత్రాలు రిప్రజెంటేషన్లు తయారు చేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారికి నా పట్ల ఉన్న గౌరవంతో ఈ నియోజకవర్గ ప్రజల సంక్షేమం పైన ఉన్న ప్రేమతోని ఈ 21 మాసాలలో 1025 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు మంజూరు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా జనవరి 2024 తర్వాత మంజూరైన వాటిని మాత్రమే నేను నా డెవలప్మెంట్ స్టేట్మెంట్లో మీడియా మిత్రులందరూ కూడా ఇవ్వడం జరిగింది. అందులో ఏ ఒక్కటి కూడా గత ప్రభుత్వంలో మంజూరైన అభివృద్ధి కార్యక్రమం లేదు. నేను ఇచ్చిన స్టేట్మెంట్లో ఎక్కడ చిన్న పొరపాటున్నా దానికి బాధ్యత వహించడానికి సిద్ధంగా ఉన్నాను. వాస్తవంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే అత్యధిక నిధులు తీసుకువచ్చి 21 మాసాలలో 1025 కోట్ల అభివృద్ధి నిధులు తీసుకువచ్చి బ్రహ్మాండంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. కొంతమందికి అభివృద్ధి కనిపించడం లేదు. ఇవాళ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జరుగుతున్నది. చిన్న గ్రామమైనా పెద్ద గ్రామమైనా తండా అయినా 5, 10, 15, 20 ఆ గ్రామ జనాభాను బట్టి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయడం జరిగింది. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఇవాళ ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు సమీక్ష కూడా చేయడం జరిగింది. ఎవరికి ఏ రకమైన ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత నాది. అయితే ఈనాడు 1025 కోట్ల రూపాయల నిధులతో కూడిన డెవలప్మెంట్ స్టేట్మెంట్ను నేను ఇస్తే కొంతమంది సంస్కారం లేకుండా సభ్యత లేకుండా ఆ స్టేట్మెంట్ కూడా మరి కాలబెట్టడం జరిగింది. నేను అడుగుతున్న ఆ పెద్ద మనుషులను, వాళ్ళ పేరు ఎత్తదలుచుకోలేదు, వాళ్ళని ఒక మాట కూడా నేను అనదలుచుకోలేదు, నా సభ్యతను నేను కోల్పోదలుచుకోలేదు. ఆ పెద్ద మనుషులను అడుగుతున్నా, ఈ స్టేట్మెంట్లో ఏది తప్పో మీరు చెప్పండి. ఫలానా వర్క్ మీరు చెప్పారు, ఇది మేము గతంలోనే తెచ్చాము, లేదా ఫలానా వర్క్ మీరు చెప్పారు, ఇది మంజూరు కాలేదు, ఫలానా వర్క్ మీరు చెప్పారు, ఇది అసలు లేనే లేదు. ఇలాంటి సమాచారం ఏమైనా మీ దగ్గర ఉంటే దయచేసి మీడియా ద్వారా ప్రజలకు చెప్పండి. తప్పకుండా నేను ప్రజలకు సమాధానం ఇచ్చుకుంటాను. అలా కాకుండా పని లేని, పసలేని 15 సంవత్సరాలు ఏం చేసిందో మీకే తెలియాలి. నేను ఊరికే మాటికి మాట్లాడడం కూడా బాగుంది. 15 సంవత్సరాలు ఈ నియోజకవర్గానికి అన్యాయం జరిగింది. అధికార పార్టీలో నుండి బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకునే పరిస్థితుల్లో అభివృద్ధి పట్టించుకోలేదు, ప్రణాళిక లేదు, సంక్షేమం లేదు, అన్ని రకాలుగా నష్టపోయినాం. ఇప్పుడు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి నేను నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఒకవేళ మీకు మనసు ఉంటే ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి, ప్రజల కష్టాలు దూరం చేయాలని ఆలోచన సహకరించాలి. లేకుంటే మీ కర్మ. సేవా పక్వాడ్ రామగుండం అసెంబ్లీ కన్వీనర్ కొండపర్తి సంజీవ్ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ జాతీయ జెండాలను చేతబూని చౌరస్తా వద్ద మారథాన్ కార్యక్రమం చేపట్టి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా సంజీవ్తో కలిసి మహేష్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ పేద ప్రజల కోసం అనేక సంస్కరణలు చేస్తూ పేదలకు అభయహస్తం అందిస్తున్నారని తెలిపారు. నేటి నుండి నిత్యావసర వస్తువులపై జీఎస్టీ తగ్గించడం జరిగిందని తెలిపారు. సామాన్యులకు అందుబాటులో ధరలు ఉండేలా చేసిన ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు అపర్ణ, మామిడి వీరేశం, మత్స్య విశ్వాస్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
तल्ली नजर को भारत माता 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 भारत माता सबकी माता भारत माता अपनी माता भारत माता नरेंद्र मोदी गारी नायकत्व वर्धिल्लाली नरेंद्र मोदी गारी नायकत्व भारतीय जनता देशानिकी जनता भारतीय जनता देशानिकी जनता भारतीय जनता पार्टी जिंदाबाद भारतीय जनता माता की जय అయితే మంచి అందరూ వస్తారు భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి గట్టిగా మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి గట్టిగా భారత్ మాతా పోయరాదే అన్నదానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ సూచనల మేరకు ఏదైతే సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు సేవా పక్షం అభియాన్ పేరుతో భారతీయ జనతా పార్టీ అనేక కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నది. దానిలో భాగంగా ఈరోజు మన గోదావరిఖంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుంచి చౌరస్తా వరకు నమో మారథాన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈరోజు ఒకటే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా, భారతదేశం లోపల ఉన్న అతిపెద్ద సంపద మన యువ సంపద. వేరే దేశాలలో లేని మన దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే 35 సంవత్సరాల లోపు 70% యువకులు మన దేశంలో ఉన్నారు. కాబట్టి దేశంలో ఉన్న విద్యార్థులను, దేశంలో ఉన్న యువకులను భాగస్వామ్యం చేస్తూ అనేక కార్యక్రమాలను ఈరోజు సేవా పక్షం పేరుతో భారతీయ జనతా పార్టీ తీసుకోవడం జరిగింది. ఈరోజు మారథాన్ యొక్క ముఖ్య లక్ష్యం డ్రగ్ రహిత సమాజం మరియు నిషారహిత సమాజాన్ని నిర్మించాలని చెప్పేసి మేము విద్యార్థి యువతకు ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ సేవా పక్షంలో భాగంగా అనేక మందిని భాగస్వామ్యం చేసుకొని సమాజంలో ఉన్న విద్యార్థి యువత మేధావులను భాగస్వామ్యం చేసుకొని సేవా కార్యక్రమాల్లో కూడా యువకులు ముందుండాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పిలుపునిస్తా ఉన్నది. జై భారత్, జై తెలంగాణ. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి 75వ జన్మదినం పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ సెప్టెంబర్ 17వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు సేవా పక్వాడా అంటే సేవా పక్షం పేరుతో 10 కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ సేవా పక్వాడాలో భారతదేశం విశ్వగురువుగా అగ్రగామిగా చేయడం కోసమే కృషి చేస్తుందని ఈ సందర్భంగా భారత ప్రజానీకానికి మన యొక్క ప్రాంతానికి తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి విజయవంతం చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం వికటించి ఓ నిండు గర్భిణి మృతి చెందిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. విలియంపేటకు చెందిన జరుగుమల్లి జాయిన్ను కుటుంబ సభ్యులు ప్రసవం కోసం ఆసుపత్రికి చేర్చగా చికిత్సలో నిర్లక్ష్యం కారణంగా ఆమెతో పాటు కడుపులోని శిశువు కూడా ప్రాణాలు కోల్పోయారని బంధువులు ఆరోపించారు. ఆందోళన వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు ధర్నా నిర్వహించారు. ఈ సంఘటనపై పట్టణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా వర్ష విరామం లేకుండా కురుస్తుంది. పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సిద్దిపేట, సిరిసిల్ల, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. రహదారులు జలమయమై రవాణా అంతరాయం ఏర్పడింది. తడిసి ముద్దవుతున్న హైదరాబాద్ నగరంలో కూడా పలు ప్రాంతాల్లో కుంభవృష్టి కురిసింది. రోడ్లపై నీరు పారడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. ఇక బతుకమ్మ వేడుకలకు కూడా వర్షం ఆటంకం కలిగిస్తుంది. వరుణుడు విరుచుకుపడుతుండడంతో పూల పండుగ సంబరాలు మాసిపోతున్నాయి. సార్ ప్లీజ్ సార్ కూడా వైఫర్ రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మానలలో ఉద్రిక్తత. అటవీ శాఖ అధికారులను గ్రామ పంచాయతీలో నిర్బంధించిన గ్రామస్తులు. సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు గోబ్యాక్ అంటూ గ్రామస్తుల ఆందోళన. పోలీసులకు గ్రామస్తులకు మధ్య తోపులాట, ఘర్షణ వాతావరణం. ఫారెస్ట్ ల్యాండ్లో వందలాది నీలగిరి చెట్లను నరికివేసిన గుర్తు తెలియని వ్యక్తులు. చెట్లు కొట్టేసిన విషయంపై విచారణకు వెళ్లిన ఫారెస్ట్ అధికారులను నిర్బంధించిన గిరిజనులు. కొనసాగుతున్న ఆందోళన. గిరిజన సంఘాల ప్రతినిధులు గ్రామ పెద్దలతో సంప్రదింపులు జరుపుతున్న పోలీసులు.
రెండో రోజుకు చేరుకున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు. గాయత్రీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్న దుర్గమ్మ. కుంకుమ పూజకు వచ్చే భక్తులకు సరైన సమాచారం ఇవ్వని దేవస్థానం అధికారులు. ఓంకారం వద్ద క్యూ లైన్లో పంపిస్తున్న పోలీసులు. కొరవడిన అధికారుల మధ్య సమన్వయం. నాగూర్ కర్నూలు జిల్లా తాడూరు మండలం సీసవాడ గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు కోసం లబ్ధిదారుల దగ్గర 25,000 లంచం డిమాండ్ చేసిన మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు చిక్కొండ్ర మల్లేష్ 10,000 లంచం తీసుకుని తిరిగి అడ్డుపడ్డ మల్లేష్ తమకు న్యాయం జరిపించాలని కోరిన లబ్ధిదారులు. పనిచేస్తుంటుంది ఇంతవరకు తాండూరులో పనిచేస్తుంటే మాది రేకుల ఇల్లు అయినందుకు ఇల్లు శాంక్షన్ అయింది. మాకు ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయింది. శాంక్షన్ అయితే మీకు శాంక్షన్ అయింది చిన్నమ్మ బాబాయ్ అని చిక్కోర్లో మల్లేసి చెప్పాడు మాకు. చెప్తే మేము ఇంటికి వచ్చినాక నీకు 25,000 ఇస్తేనే ఇల్లు శాంక్షన్ అవుతుంది అని చెప్పాడు. మళ్ళా చెప్తే ఇంకేం ఇల్లు లేదు కదా, ఇల్లు కట్టుకుందాము అని అనుకుంటే ఇక పైసలు మా దగ్గర లేకున్నాయి అడిగింది. కానీ పైసలు లేవు మళ్ళీ అందులో ఇట్లా ఏళ్ళు కూడా పెట్టలేదు, నువ్వు ఇప్పుడే పైసలు అడుగుతున్నావు, ఏడుకెళ్ళి తెచ్చిస్తావు అంటే మేము తాండూరులో పని చేస్తున్నాం. ఫోన్లు చేసిండు మాకు. ఫోన్లు చేస్తే ఊరికి అడుగుతున్నాడు కదా, ఇస్తాంలే ఎప్పుడన్నా అవసరం పడతాడని 10,000 ఇచ్చినాం. నేనే నా భర్తకు అన్ని 500 ఇచ్చి పంపిస్తే ఇంటికి వీళ్ళ నమ్ముకొని తీసుకొని మళ్ళీ ఎవరికి చెప్పకు బాబాయ్, ఎవరికని చెప్తే బాగుండదని చెప్పిండంట. చెప్తే మేము కూడా ఎవరికి చెప్పలేదు. ఇచ్చినాం 10,000 అయితే ఇచ్చిన తర్వాత మా దగ్గర 10,000 తీసుకున్నాడు. తీసుకొని ఇప్పుడు ఇందిరా మిల్లు వచ్చిందంటే మేము బేస్మెంట్ లేపిన తర్వాత మా బావలకు మాకు గొడవలు అయితే మేము కేసు పెట్టినాం. మా బావలైనా కేసు పెట్టి కూడా 2 రోజులు అవుతుంది. పోలీసులు కూడా ఏమంటలేరు ఇప్పటికి. ఈ సిక్కర్లో మల్లేసి అడ్డం పడుతున్నాడు మాకు. మా బావలకే సపోర్ట్ ఇస్తున్నాడు. మా దగ్గర 10,000 తిన్నాడు, మళ్ళీ మా బావలకు సపోర్ట్ ఇస్తున్నాడు. మళ్ళీ పోలీసు కేసు పెడితే ఇంతవరకు పోలీసు వాళ్ళు ఏమంటలేరు. మాకు న్యాయం జరుగుతుందా లేదా, ఇందిరా మిల్లు కట్టుకోవాలన్నా లేదా, మళ్ళీ బతకనిస్తారు ఎవరు ఊళ్ళో మా బావర్లు అని చెప్పి మా దగ్గర 10,000 తీసుకున్నాడు మల్లేసి. తీసుకొని ఉడకంగా మళ్ళీ మా బావలకు సపోర్ట్ ఇస్తున్నాడు. మా ఆయనని భయపెట్టిస్తున్నాడు, ఆయనని బెదిరిస్తున్నాడు. ఇప్పుడు నువ్వు గొడవ పెట్టుకొని కేసు పెట్టినావు, రేపు వాళ్ళు కూడా ఏమైనా గెలుపుకొని నీవిన కేసు పెడతారు, నేనే పెట్టిస్తా కేసు అంటున్నాడు. ఆయనను భయపెట్టిస్తున్నాడు మల్లేష్. మా దగ్గర డబ్బులు తీసుకున్నాడు, మళ్ళీ మమ్మల్ని బెదిరిస్తున్నాడు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మనుషుల్లోని ఔదార్యం ఎప్పటికీ నిలిచిపోతుందని పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు అన్నారు. అలాంటి మానవతా హృదయాన్ని ప్రతిబింబించే ఘనకార్యం పాతపట్నం పరిసర ప్రాంతంలో చోటు చేసుకుంది. పాతపట్నం మండల కేంద్రంలో మెలియాపుట్టి మండలం కే పంచాయతీ గూడ గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబాలకు సోమవారం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు చేతుల మీదుగా ఇండ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోవిందరావు దీనంతటికీ
శాయశక్తులా ప్రయత్నించిన యువతి బైరసింగ్ ధోరణిని అభినందించారు. అలాగే ఆ గ్రామానికి ఎన్నో ఏళ్లుగా ఇళ్ల స్థలాలు లేకుండా ఇబ్బంది పడ్డారని ఈ స్థలం ఇచ్చిన దాతలకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆ దాతలు అదే మండలానికి చెందిన రాటిని గ్రామానికి చెందిన దేవి ప్రసాద్, జెన్నా, సురమజన్మ, హరిచంద్ర స్వాములు ఈ భూమిని ఆ గ్రామానికి ఇల్లు పట్టాలు, పాఠశాల భవన నిర్మాణం, కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కలిపి ఎకరం భూమిని ఆ గ్రామానికి ఇవ్వడం జరిగిందని గ్రామస్తులు తెలియజేశారు. సంబంధించిన కలెక్టర్ గారితో ఆర్డీఓ గారితో మాట్లాడటమే కాదు ఈ సమస్యలన్నీ సాల్వ్ అవుతుంది మీ అందరికీ తెలియజేస్తాను. చాలా మంచి ఆర్టికల్, ఎందుకంటే ఎన్నో ఏళ్ళుగా చూస్తుంది కళ. చాలా మంచి ఆర్టికల్. దయచేసి మీరు కూడా దీన్ని కొంచెం హైలైట్ చేయండి. ఎందుకంటే క్యారాసింగ్ అనే గోడలో ఎక్కడానికే మనకి ఇబ్బంది. అలాంటి గోడలో ఈరోజు ఎన్నో ప్రభుత్వాలు మారాయి, కానీ ఈరోజు వీళ్ళందరికీ పొజిషన్ సర్టిఫికేట్లు ఇస్తూ ఇల్లు కొట్టుకోవడానికి అవకాశం మనకు కల్పించారంటే సామాన్య విషయం కాదు. ఎవరైతే ల్యాండ్ దాతత్వం చేశారో ఆయనకు కూడా మనందరి తరఫున కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ అమ్మాయి ఆ విషయంలో ఆయనకి వెళ్ళి నచ్చజెప్పి తెచ్చిన ఈ అమ్మాయి కూడా కృతజ్ఞత తెలియజేస్తాం. తప్పనిసరిగా ఇంత మంచిగా, అందుకే ప్రతి నాయకుడు నాకెందుకు ఇంట్లో కూర్చోకుండా ఏదైనా ప్రజలకు కొంత సేవ చేద్దామా, మన తరపు నుంచి ఎంతైనా సేవ చేద్దామని ప్రజల మధ్యకి వెళ్ళి సేవ చేసిన నాయకులు ఉండాలి, రావాలి. ఇంకనూ అవేర్నెస్ కలగాలి. ఇంకా తక్కువ మంది నాయకులు ఇలా వస్తున్నారు, ఇంకా అవేర్నెస్ కలగాలి, ప్రజల్లో చైతన్యం రావాలి. ఇప్పుడు నాకేంటి ఇంట్లో కూర్చోకుండా మనం ప్రజల కోసం ఏం చేసాం, దేశాని కోసం ఏం చేసాం, ఈ ఊరు కోసం ఏం చేసాం ఆలోచనతో ప్రతి నాయకులు ముందుకొచ్చి ఇలాంటి సమస్యలు ఏ ఊర్లో ఉన్నా సరే తప్పనిసరిగా ముందడుగులో ఉండి ఆ లోకల్ నాయకులు ఈ సమస్యలన్నీ క్లియర్ చేయాలి. గిరిజన గ్రామాల్లో మెయిన్ ఇంపార్టెంట్, ప్రతి గిరిజన గ్రామాల్లో కూడా అక్కడ ఇవి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని అంటే ఈ పొజిషన్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.